తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలర్పించి అనేక మంది పర్యాటకులు బయటపడటానికి కారణమైన సయ్యద్ ఆదిల్ షాలు కావాలి మనకు, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాలు. అందువల్ల మనకు ఇలాంటి ఆసిఫ్ ఫౌజీ, దీని ఆదిల్ ఫౌజీ దీని నాయకత్వం అయితే అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. అందువల్ల డెఫినెట్గా ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపే పార్టీల పైన అదన బాధ్యత కూడా ఉంటుంది. వీ హ్యావ్ టు బ్రింగ్ ముస్లిమ్స్ ఇన్ టు ద యాంటీ పాకిస్తాన్ స్ట్రగల్. అందులో ముస్లిం మత నాయకుల పైన ఉంటుంది. కాశ్మీర్ చాలా ఎఫెక్టివ్గా మీకు రియాక్ట్ అయింది. కాశ్మీర్ అంతటా హర్తాల్ పాటించారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మీకు ఈవెన్ కాశ్మీర్లో మసీదుల నుంచి కూడా తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు, సందేశాలు వెలువడ్డాయి. ఈవెన్ స్థానిక రాజకీయ నాయకులు ఇందులో పోరాడారు. అందువల్ల ఇది హిందూ ముస్లిం ఇష్యూ కాదు, ఇది ఇండియాస్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం. తీవ్రవాదం పైన, ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్టేట్ల పైన ఇది మన పోరాటం. ఈ పోరాటంలో భారత పౌరులందరూ కలవాల్సిందే. అది ఓవైసీ అయినా లేకుంటే మీకు యోగి ఆదిత్యనాథ్ అయినా తేడా ఏమీ లేదు. అందరూ భారతీయులే. వీటికి వ్యతిరేకంగా నిలబడాల్సిందే, పోరాడాల్సిందే. సార్, అసలు సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి? భారత్ దీన్ని నిలిపివేయడం వల్ల పాక్కి అంత తీవ్రమైన సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంటుందా? చాలామందిలో ఉన్న అనుమానాలు. అంటే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఒక రకంగా ముఖ్యమైన నిర్ణయం సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, రద్దు చేయలేదు. ఎందుకంటే ఈ ఒప్పందము నిలిపివేశారు ప్రకారము ఏ దేశం కూడా ఏకపక్షంగా రద్దు చేయరాదు, యూనిలేటరల్గా రద్దు చేయలేదు. అందువల్ల దీన్ని సస్పెండ్ చేశారు, నిలిపివేశారు. ఇది ఎందుకు ముఖ్యమైందంటే వర్మ గారు ఏంటి దీనికి ప్రాధాన్యత ఏంటంటే, గత 60 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ 1960లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కొద్ది ఒప్పందం పైన సంతకాలు జరిగాయి. ఈ 65 ఏళ్లలో మనం యుద్ధాలు చూసాం. బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో 1971 వార్ చూసాం, కార్గిల్ యుద్ధం లాంటివి చూసాం, యూరి, పఠాన్కోట్, పుల్వామా ఇలాంటి ముంబై తీవ్రవాద దాడులు చూసాం. ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్ చూసాం. ఇన్ని పరిణామాలను తట్టుకున్న ఒప్పందం ఇది. ప్రపంచంలో చాలా రేర్. అంటే ఇంత దయాది దేశాలుగా ఉంటూ నిరంతర శత్రుత్వంలో ఉండే దేశాల మధ్య వాటర్ వాజ్ నెవర్ అన్ ఎ వెపన్. భారతదేశం ఏనాడు కూడా నీటిని ఆయుధంగా మార్చుకోలేదు. ఇవాళ తప్పనిసరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. దీని సిగ్నిఫికెన్స్. ఇక ఈ ఒప్పందం ఏంటి అంటే 1948లో ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి తాత్కాలికంగా వాటర్ ఫ్లోను ఇండియా ఆపింది. దీనిపైన పాకిస్తాన్ యునైటెడ్ నేషన్కి వెళ్ళింది. యునైటెడ్ నేషన్కి వెళ్ళినప్పుడు యునైటెడ్ నేషన్ చెప్పింది ఏంటంటే, ఏదైనా న్యూట్రల్ ఏజెన్సీ ద్వారా రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరిగి ఒక ఒప్పందం కుదరాలి అని సజెస్ట్ చేశారు. అందులో భాగంగానే మీకు ఈ ఒప్పందము 1948 తర్వాత చర్చలు మొదలయ్యాయి. 9 ఏళ్ల పాటు చర్చలు జరిగాయి. 9 years టాక్స్ తర్వాత 1960లో ఈ చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము ఇండస్ రివర్ సిస్టమ్ అంటారు. ఈ సింధు నదీ వ్యవస్థలో 6 నదులు ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్, వెస్టర్న్ రివర్స్ అంటారు. వెస్టర్న్ రివర్స్ ఏమో సింధు, జీలం, చినాబ్. మీకు ఈస్టర్న్ రివర్స్ ఏమో రవి, బియాస్, సట్లేజ్. మీకు సట్లేజ్ నది పైన బాక్రనంగల్ డ్యామ్ కట్టాం. మీరు కులు మనాలి పోతుంటే కులులో ఉంటుంది బియాస్ రివర్, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. మామూలు ఉధృతంగా భయమేస్తుంది ఆ రివర్ చూస్తే. సో ఈ నదులు ఈస్టర్న్ రివర్స్ అయిన రవి, బియాస్, సట్లేజ్ పైన భారతదేశానికి పూర్తి అధికారం ఉంటుంది. ఇక మిగతా 3 రివర్స్ ఉన్నాయి కదా, వెస్టర్న్ రివర్స్, జీలం, చినాబ్ అండ్ ఇండస్. ఈ 3 నదుల పైన పాకిస్తాన్కు ప్రధానంగా అధికారం ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా నదులు ఇండియాలో స్టార్ట్ అవుతాయి. అందువల్ల ఇండియా పాకిస్తాన్ల ద్వారా ప్రవహిస్తాయి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్,
చైనాకు కూడా లింక్ అయిన నదులు కూడా ఉన్నాయి, ఈ 2 దేశాలకే కాకుండా. సో ఈ నదీ జలాలను పంచుకోవడంలో ఇప్పుడు జీలం, చీనాబ్, ఇండస్ పాకిస్తాన్కు లైఫ్ లైన్. ఈ నదులలో దాదాపు ఈ ఇండస్ రివర్ సిస్టంలో మీకు చంద్రశేఖరన్ అని ద బాస్మతి రైస్ హిస్టరీ అండ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అని బుక్ రాశాడు ఆయన. ఇక్కడ ఈ బాస్మతి రైస్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్లో మాత్రమే పండుతుంది, ఇంకెక్కడ పండదు ఇది. సో అందువల్ల దీనికి బాస్మతి రైస్